ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ ముగిసింది. అయితే ప్లే ఆఫ్స్ కు చేరిన జట్ల కెప్టెన్ల భవిష్యత్తుపై ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తోంది. టీ20 క్రికెట్ లో ప్రతి బాల్ కీలకమే. అందుకే కెప్టెన్సీ భారం వల్ల అటు జట్టుకు ఇటు తమ కెరియర్ కు నష్టం చేసుకుంటున్న ఆ ముగ్గురు స్టార్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్. రికార్డు స్థాయి ప్రైజ్ తో జట్టులోకి వచ్చిన గడిచిన 2 ఏళ్లుగా లక్నోని 7వ స్థానం దాటించలేకపోయాడు. ఈ సీజన్ లో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో 312 రన్స్ మాత్రమే చేశాడు. తన తలలో చాలా ఎక్కువ గొంతులు వినిపిస్తున్నాయంటూ సపోర్ట్ స్టాఫ్ పై పరోక్షంగా అసంతృప్తి వెళ్లగక్కాడు పంత్. కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్స్ పై ఫోకస్ పెడితేనే పంత్ కెరియర్ కు మంచిది. ఇక సెకండ్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అంజిక్య రహానె. లీడర్ గా ఓకే అనిపించిన బ్యాటర్ గా కేకేఆర్ కు భారంగా మారాడు. 14 ఇన్నింగ్స్ లో కేవలం 335 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడలేకపోతున్నాడు. ఆధునిక టీ20లో ఇలాంటి యాంకర్ రోల్ తో ప్లేస్ కష్టమే. కాబట్టి రహానె కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే బెటర్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ధోని ఉండుంటే చెన్నై టాప్ 4 లో ఉండేదని, రుతురాజ్ గైక్వాడ్ వల్ల కాలేదని కొందరు అంటుంటే, హెడ్ కోచ్లు అనలిస్టులు పాత్ర పెరిగిన ఈ రోజుల్లో కెప్టెన్ ప్రభావం తగ్గిందని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురిని వచ్చే ఏడాది ఐపీఎల్ లో చూడటం కష్టంగానే కనిపిస్తోంది.